హైదరాబాద్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రాజకీయాలలో ఉన్న వాళ్ళే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించు. చాలా సందర్భాలలో నేను మాట్లాడితే అంత బాగోదేమో కానీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది పార్టీ ఫిరాయింపుల మీద. పార్టీ ఫిరాయింపుల గురించి చర్చలు సిద్ధాంతపరమైన భావజాలం. విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలంలో రాణించిన వాళ్ళు తక్కువ ఉండడం వల్లనే, విద్యార్థి రాజకీయాలలో చైతన్యం కోల్పోవడం వల్లనే ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చేవాళ్ళు ప్రజాప్రతినిధులుగా కావాలి, ఏదో రకంగా ఏదో ఒక పదవిలో ఉండాలి. కాబట్టి ఏ పార్టీ అయినా పర్వాలేదు, మాకు పదవి ఉంటే చాలు అనుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు వచ్చినాయి. దీనికి కారణం విద్యార్థి రాజకీయాలు సిద్ధాంతపరమైన విధానాలు లోపించడమే దీనికి కారణం. విద్యార్థి రాజకీయాలలో సిద్ధాంతపరంగా రాణించిన వాళ్ళు ఉంటే, అధికారం వచ్చినా రాకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాల కాలం పాటు ఆ సిద్ధాంతం కోసం పనిచేసిన వాళ్ళు, జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు. అలాంటి విద్యార్థి రాజకీయాలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పునరుద్ధరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ మనందరం కూడా ఒక స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మనందరం కూడా ఈ విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే చైతన్యం కోల్పోయి రాష్ట్ర అభివృద్ధిలో ఈరోజు మనం వెనుకబడే పరిస్థితి వస్తుంది. వీరు రచించిన వారి ఆలోచన, వారి అనుభవాలు రాబోయే విద్యార్థి రాజకీయాలలో ఎవరైతే రాణించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చదవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొదటి తరంలో బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, మర్రి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటే, రెండవ తరంలో జైపాల్ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు, దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళు రాణిస్తే, మూడో తరంలో చెప్పుకుందామన్నా కూడా గొప్పగా రాణించే పరిస్థితులు మన దగ్గర కనిపించడం లేదు. వారు అన్నట్టుగా శాసనసభలో ప్రతిపక్షము, పాలకపక్షము, ట్రెజరీ బెంచెస్, అపోజిషన్ బెంచెస్, గతంలో ట్రెజరీ బెంచెస్ వైపు నుంచి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలనుకున్న స్పీకర్ గారు మైక్ ఇచ్చేవాళ్ళు. సహజంగా ముఖ్యమంత్రి గారు కాబట్టి మైక్ ఇస్తారని ఒక భావన. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా ఎప్పుడు ఏలు చూపించిన స్పీకర్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చి, సభానాయకుడికి ఎంత అవకాశము, సభానాయకుడు విషయాలను చెప్పడానికి ఎంత అవకాశం ఇచ్చేదో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే అవకాశం ఇచ్చి, ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను, పరిపాలనపరమైన అనుమతులను ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు ఇవ్వడానికి, విమర్శించడానికి, అవసరమైతే నిరసన తెలపడానికి, రాస్తా రోకోలు చేయడానికి నిర్ణయించిందే శాసనసభ. ఆ శాసనసభలో ప్రభుత్వం అంటే అధికార పార్టీలో గెలిచిన వాళ్ళే కాదు, ప్రభుత్వము అని అంటే ప్రతిపక్షము, పాలకపక్షం కలిస్తేనే ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 65 మందే ప్రభుత్వం కాదు, 119 మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వం. అందులో ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించడానికి రాజ్యాంగంలో ఎవరికి వాళ్లకు వాళ్ళ పాత్రను విభజించి చూపించారు. ఈ 65 మంది విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు మంత్రివర్గ ఆమోదంతో. అందులో లోపాలు ఉంటే ఎత్తి చూపడానికి ప్రధాన ప్రతిపక్షానికి ఉంటాయి. అదేవిధంగా విపక్షాలకు సంబంధించిన నాయకులకు కూడా ఒక ఫ్లోర్ లీడర్ ఉండడం, ఆయా పార్టీలు ఆ విధానాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికే మనం ఈ చట్టసభలను ఏర్పాటు చేసుకున్నాం. కాలక్రమేణా ఆ స్ఫూర్తి కోల్పోయినాం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వెంకయ్య నాయుడు గారైనా, జైపాల్ రెడ్డి గారైనా, లేదా సాగర్జీ వాళ్ళ పార్టీకి ఉన్న ప్రాతినిధ్యం చాలా తక్కువ. కానీ విషయాలను లేవనెత్తడంలో, ప్రభుత్వాలను నిలదీయడంలో కమ్యూనిస్టులు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతో క్రియాశీలక పాత్ర పోషించేది. ఇదే కాదు, ఈరోజు సభలో నేను గతంలో చూసిన దాటికి ఈరోజు సభలో ఉన్న భిన్న పరిస్థితులను కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నాను. పాలకపక్షానికి, ప్రధాన ప్రతిపక్షానికి ప్రతిస్తంభన వచ్చినప్పుడు, అంశాల విషయంలో విభేదాలు వచ్చినప్పుడు, సభ పదే పదే వాయిదా పడ్డప్పుడు, ఇలాంటి పక్షాలు
అది కమ్యూనిస్టులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, ఆనాడు సాగర్జీ లాంటి వాళ్ళు లేచి రెండు పక్షాల మధ్యలో ఒక సమన్వయం చేసి సభ వాయిదా పడితే స్పీకర్ గారి రూమ్లో పాలకపక్షాన్ని ప్రతిపక్షాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రులతో అవసరమైతే ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి ఆ ప్రతిస్తంభనను తొలగించి మళ్ళీ చర్చలు కొనసాగించే విధంగా సభను ముందుకు తీసుకెళ్ళడానికి ఆ రోజు సమన్వయం చేసేది. ఆ రోజు అలాంటి సూచనలు సలహాలను ప్రభుత్వాలు పాటించేది. ఈరోజు మా పార్టీ మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే నేను వచ్చిన దాదాపుగా ఈ 13 నెలల్లో ఏ ఒక్క రోజు కూడా ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యులను సభల నుంచి మేము బహిష్కరించలేదు. స్పీకర్ గారు కానీ ప్రభుత్వం ప్రతిపాదించలేదు. స్పీకర్ గారు ప్రతిపక్షాలను సభలో నుంచి బయటికి నెట్టివేయలేదు. ఎందుకు అంటే చర్చ జరగాలన్న ఆలోచనతోనే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పనిద్దాం మనం అన్న ఆలోచనతోటే సభలో నుంచి 13 నెలల ఏ ఒక్క ప్రతిపక్ష సభ్యుని కూడా మేము సభలో నుంచి బహిష్కరించలేదు. ఈ విధానాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గోదావరి జలాలకు సంబంధించి చాలా సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో ఇది చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. కానీ మొట్టమొదటిసారి ఎడారిగా మారిన తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలి అంటే గోదావరి జలాలు ప్రవహించినప్పుడే పాడి పంటలు పండుతాయి, ఈ ప్రాంతం పచ్చగా ఉంటుందని ఇచ్చంపల్లి ప్రాజెక్టు కానీ గోదావరి జలాలను తీసుకొచ్చి ఉత్తర తెలంగాణకు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మొట్టమొదటిసారి గోదావరి జలాల మీద సాగర్జీని ఈ కార్యక్రమాన్ని తీసుకొని పాదయాత్రలు చేయడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు దేవేందర్ గౌడ్ గారు గోదావరి జలాలను గోదావరి ప్రాజెక్టులను నిర్మించాలని వారు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ప్రారంభించి ఈరోజు కొనసాగుతున్న ఈ గోదావరి జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి మీకు అందరికీ తెలుసు, నేను వాటి లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ ఆ రోజు సాగర్జీ మొదలుపెట్టిన గోదావరి జలాల వినియోగం ఆలోచన ఈరోజు సంపూర్ణంగా పూర్తి కాలేదు, అది మధ్యలోనే ఉన్నది. ఈ ప్రాజెక్టును తిరిగి ముందుకు తీసుకువెళ్ళాలంటే సాగర్జీ సహకారం సంపూర్ణంగా అవసరం ఉన్నది. గతంలో ఒకసారి గవర్నర్ గారు తేనీటి విందుకు పిలిచినప్పుడు నేను వారితో ప్రత్యేకంగా మాట్లాడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆ రోజు వారు ఉప ముఖ్యమంత్రిగా ఉండే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారు ఉన్నారు. వారితో మీరు మాట్లాడి మహారాష్ట్రలో ముంపుకు గురవుతున్న భూమిని కొంత తెలంగాణ ప్రభుత్వానికి భూసేకరణ కింద మనకు ఇప్పిస్తే తిరిగి మనం గోదావరి జలాలను తెలంగాణ కోసం వినియోగించుకోవడానికి తక్కువ ఖర్చుతో, ఇంతకుముందు దత్తాత్రేయ గారు చెప్పినారు, లిఫ్టుల కంటే కూడా సహజంగా వచ్చే వాటర్ని మనం వాడుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, నిర్వహణ ఖర్చు తగ్గుతుంది అని. ఈరోజు ఆ గోదావరి జలాలను ఆ రకంగా వినియోగించుకోవాలి అని అంటే సాగర్జీ అనుభవం, సాగర్జీ పరిచయం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది. ఈరోజు ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారు మహారాష్ట్ర గవర్నర్గా సేవలు అందించారు. ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా వారితో మాట్లాడి తుమ్మిడిహెట్టి దగ్గర మనకు అవసరమైన భూసేకరణ మహారాష్ట్ర ప్రాంతంలో ఏదైతే ఉన్నదో ఆ భూసేకరణకు వారి సహకారం తప్పకుండా తీసుకుంటాం. నాకు ఎలాంటి భేషజాలు లేవు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎవరి సహకారాన్ని తీసుకుంటాను, ఎవరినైనా నేను కలుస్తాను. ఎన్నికలు వచ్చినప్పుడే నా పరంగా రాజకీయాలు, ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అందులో అనుభవం కలిగిన సాగర్జీ లాంటి వాళ్ళ అనుభవాన్ని మనం తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడినప్పుడు కూడా స్పష్టంగా చెప్పిన, మీరు 5 ట్రిలియన్ ఎకానమీ గురించి ఈ దేశ ఆర్థిక సంపదను పెంపొందించాలని మీరు ఈ దేశం ముందు పెట్టారు. 5 ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే నా తెలంగాణ రాష్ట్రం నుంచి నేను 1 ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తా. 1 ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేయాలంటే ప్రధానమంత్రిగా మీరు మాకు కొన్ని అనుమతులు ఇవ్వాలి, కొంత సహకరించాలని సూటిగా ప్రధానమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేసిన.